నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు. కర్తవ్య పథ్లో జాతీయ జెండా ఎగరేసిన రాష్ట్రపతి. భారత రక్షణ సామర్థ్యాన్ని చాటి చెప్పిన పరేడ్. స్వర్ణాంధ్ర విజన్తో సాగుతున్నట్లు తెలిపిన గవర్నర్ నజీర్. ఆర్థిక అవరోధాలను అధిగమిస్తున్నట్లు వెల్లడి. 10 సూత్రాలతో లక్ష్యాలు సాధిస్తామని ధీమా. ఐటీ ఫార్మా రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందన్న గవర్నర్. 4th సిటీలో ఏఐ నగరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. ఘనంగా గణతంత్ర వేడుకలు. తెలంగాణలో లాంఛనంగా అమల్లోకి 4 పథకాలు. చంద్రవంక గ్రామంలో ప్రారంభించిన రేవంత్. సోదరులకు పదవులు ఇవ్వలేదని కేటీఆర్కు చురకలు. పద్మ పురస్కారాలపై రేవంత్ రెడ్డి మళ్లీ అసంతృప్తి. మోదీ సర్కార్ తెలంగాణపై వివక్ష చూపిందని విమర్శ. కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పిన సీఎం. పద్మభూషణ్ కు ఎంపికైన బాలకృష్ణకు కిషన్ రెడ్డి అభినందన. బాధ్యతగా భావిస్తానన్న సినీ నటుడు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి వినతి. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, సైనిక సత్తాను చాటుతూ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర వేడుకలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ధన్కడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా వివిధ రంగాలకు చెందిన 10,000 మంది వేడుకలకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వర్ణ భారతం వారసత్వం వికాసం ఇతివృత్తంతో ఉత్సవాలు నిర్వహించారు. రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా జరిగిన గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ నుంచి సంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. స్వదేశీ ఆయుధ వ్యవస్థ 105mm 21 లైట్ ఫీల్డ్ గన్ సెల్యూట్ మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. MiG-17 హెలికాప్టర్లు కర్తవ్య పథ్పై పూలవర్షం కురిపించాయి. Mi-17 V5 हेलीकॉप्टर कर्तव्य पथ की ओर उड़ान भरते हुए దేశ చరిత్రలో తొలిసారి 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాల ప్రదర్శనతో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. సారే జహాసే అచ్చా అనే గీతంతో 100 మంది కళాకారులు వేర్వేరు సంగీత వాయిద్యాలను ప్రదర్శించారు. దేశం నలుమూలలకు చెందిన 5,000 మంది జానపద, గిరిజన కళాకారులు 45 రకాల నృత్య రీతులను ప్రదర్శించారు. సంగీత నాటక అకాడమీ సారథ్యంలో జయతి జయ మమాభారతం పేరుతో 11 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన జరిగింది. జయతి జయ జయ మమ భారతం మమ భారతం. గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యం, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటింది. T-20 భీష్మ ట్యాంక్ సారథ్యంలో సైనిక కవాతు జరిగింది. బ్రహ్మోస్ క్షిపణి, బహుళ లాంచర్ రాకెట్ వ్యవస్థ పినాకిని, BM-21 అగ్నిబాన్, 122mm బహుళ బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. ఇండోనేషియాకు చెందిన 190 మంది సభ్యుల మిలిటరీ బ్యాండ్ గణతంత్ర పరేడ్ లో తొలిసారి పాల్గొంది. Proud moment for our chief guest too as the band goes past. గణతంత్ర పరేడ్లో శకటాల ప్రదర్శన కూడా ఆహుతులను ఆకట్టుకుంది. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 15 కేంద్ర విభాగాలకు చెందిన శకటాలు పాల్గొన్నాయి. ఏటికొప్పాక చెక్క బొమ్మలతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరగా జరిగిన వైమానిక విన్యాసాల్లో 40 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. అపాచీ హెలికాప్టర్లు, డోర్నియర్ 228 యుద్ధ విమానాలు, ఒక AN-32 జెట్ ఫైటర్, ఒక C-130 యుద్ధ విమానం, 2 C-295, 5 జాగ్వార్లు, 4 సుఖోయ్, 6 రఫేల్ యుద్ధ విమానాలు విన్యాసాలు నిర్వహించాయి.
గణతంత్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఏటా స్వాతంత్ర గణతంత్ర వేడుకల్లో విభిన్నమైన తలపాగాలు ధరిస్తున్న మోదీ ఈసారి రాజస్థాన్ సంస్కృతిని ప్రతిబింబించే ఎరుపు పసుపు రంగులు కలగలిసిన తలపాగా సఫాను ధరించారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ మన ప్రయాణం ప్రజాస్వామ్య పద్ధతిలో గౌరవంగా ఐక్యంగా సాగేలా రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, సుస్థిర జీవన విధానాల్లో ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ తర్వాత రూఫ్ టాప్ కారులో పరేడ్ను పరిశీలించిన గవర్నర్కు సిఆర్పీఎఫ్, పోలీసులు, పలు విభాగాల దళాలు గౌరవవందనం సమర్పించాయి. తర్వాత ప్రసంగించిన గవర్నర్ గత ప్రభుత్వ హయాంలో ఏపీ తీవ్రమైన ఆర్థిక పరిపాలన లోపంతో అతలాకుతలమైందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక అవరోధాలను అధిగమిస్తోందన్నారు. ప్రత్యేక నిధులతో రాజధాని పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఏపీని అంతర్జాతీయ వాణిజ్య గేట్వేగా మార్చనున్నట్లు చెప్పారు. And also reviving Vishaka steel plant through a special package which was on the verge of collapse. Polavaram project, our lifeline, is to be completed by December 2026. Interlinking of rivers is a game changer. The government of Andhra Pradesh has formulated a scheme for transfer of flood waters from Godavari river to Banakacherla regulator on Srisailam right main canal through a link canal to utilize flood water. The project is expected to drought-proof the state through sustainable water resources development. గణతంత్ర వేడుకల సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేసి భద్రతా సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ జెండా ఎగురవేశారు. శాసనమండలిలో చైర్మన్ మోషన్ రాజు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్యం సిద్ధించాక ఎన్నో సవాళ్లను అధిగమించి దేశం ప్రగతి పథాన నడుస్తోందని తెలిపారు. సచివాలయంలో సీఎస్కే విజయానంద్ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మధుకర్జీ ఎగరవేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం విజయవాడ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రధాని మోదీతో సహా ప్రముఖులందరినీ ఆకట్టుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పర్యావరణ హితమైన సహజ సిద్ధమైన వనరులతో చేసే ఏటికొప్పాక బొమ్మలు ఏపీ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయన్నారు. శకటం తయారీలో భాగమైన వారందరినీ అభినందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. దావోస్లో 1.79 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో అగ్రగామిగా రాష్ట్రం తెలంగాణ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉందని, గత ఏడాది వర్షాకాలంలో 1.59 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా ఆవిర్భవించిందని గవర్నర్ తెలిపారు. ప్రజాప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 27 రోజుల్లోనే 2 లక్షల రూపాయల పంట రుణమాఫీని అమలు చేసినట్లు చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి శిక్షణను అందించడం సాధ్యమవుతుందన్నారు. పారదర్శకంగా 55,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 4th సిటీలో 200 ఎకరాలు ఏఐ నగరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మెట్రో 2వ దశ మూసి ప్రక్షాళన చేపట్టనున్నామని, ప్రాంతీయ రింగ్ రోడ్డుతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందనుందని గవర్నర్ వెల్లడించారు. The government is also embarking on an ambitious vision of Telangana's future. This includes the development of Future City, which aims to position Telangana as a global hub for technology and innovation. The government had decided to set up an ambitious AI city on a sprawling 2,000 acres in the port city.
తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్ నివాసాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జెండా ఆవిష్కరించారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి జెండా ఎగరవేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. హిమాయత్ నగర్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాతబస్తీ మదీనా సర్కిల్ వద్ద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ జాతీయ జెండాను ఎగరవేశారు. నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోదండరాం జెండా ఆవిష్కరించారు. రాజ్భవన్లో జరిగిన ఎటోమ్కు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కేసీఆర్ కుటుంబంలో మాదిరిగా తన కుటుంబ సభ్యులెవరూ పదవులు తీసుకోలేదని, రాష్ట్రాన్ని దోచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచలో 4 పథకాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్పై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో ప్రజలు ఏం కావాల్సి వచ్చినా ఫామ్ హౌస్కు వెళ్లాల్సి వచ్చేదన్న ఆయన తమ ప్రభుత్వంలో సీఎం, మంత్రులు, అధికారులు ప్రజల వద్దకే వస్తున్నారని వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 4 పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున 4 పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. సొంత నియోజకవర్గంలోని చంద్రవంచ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 పథకాలను ప్రారంభించారు. 734 మందికి రైతు భరోసా, 11.80 కోట్ల విలువైన ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను సీఎం లబ్ధిదారులకు అందజేశారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ తెలిపారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదేనని సీఎం చెప్పారు. గతంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఫామ్ హౌస్ కు వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంను కూడా ప్రజల వద్దకే పంపి నిజమైన ప్రజాపాలన తెచ్చామన్నారు. మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి గ్రామంలో ఉన్న, ఒకవేళ హైదరాబాద్కు వలసపోయి లేకపోతే పూణేనో బొంబాయో ఎక్కడైనా వలసపోయినా ఆ వలసపోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి మీ రేషన్ కార్డులు తీసుకోండి. గతంలో పని కావాలంటే ఫామ్ హౌస్కు పోవాల్సి ఉండే, ఇప్పుడు ఆ విధానం మార్చినాం. ప్రజల దగ్గరికే అధికారులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించినాం, ప్రజల దగ్గరికే మంత్రులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఈరోజు ముఖ్యమంత్రి కూడా వచ్చిండు. ప్రజలే రాజులు, ప్రజలే పాలకులు. ఏ పదవి ఆశించకుండా కొడంగల్లో తన సోదరుడు తిరుపతి రెడ్డి ప్రజలకు అండగా ఉంటే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, మీ అన్నదమ్ములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు, కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. ఇన్నేళ్ళైంది నేను మీకు ఇక్కడికి వచ్చి, ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించేటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ₹1 ఎప్పుడైనా ముట్టుకున్నానా మీరు చెప్పండి. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన. ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామంలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఖానాపురంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 పథకాలను ప్రారంభించారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4 సంక్షేమ పథకాలను అర్హులకు అందజేశారు. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందకూడదని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉన్నటువంటి ఈ డబ్బులు ఆనాడు కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు చేయలేకపోయారు? ఇవాళ మేము ఎందుకు చేయగలుగుతున్నామనంటే మేము ప్రజలకి చేయాలనుకున్నాం, మీరు పాలకులకి, దొరలకి చేయాలనుకున్నారు. అందుకోసమే మీరు దోపిడీ చేశారు. మేము పంచుతా ఉన్నాం. మాకు మీకు ఉన్న తేడా అదే.
మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని 4 పథకాలు అమలు చేస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల హామీల్లో అందరికీ అన్ని అని చెప్పి నేడు కొందరికే కొన్ని పేరిట మభ్యపెడితే ప్రజలు క్షమించారని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంట అబద్ధపు హామీలను ఉదరగొట్టి 1 సంవత్సరం తర్వాత ఒకే గ్రామం అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టో పంచారా అని ప్రశ్నించారు. పథకాలు రాని గ్రామాల్లో రేపటి నుంచి ప్రజా రణరంగమేనని కేటీఆర్ హెచ్చరించారు. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని హరించేలా యూజీసీ నిబంధనలు మార్చాలని కేంద్రం చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం కుట్రలను అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పోరాటం చేస్తారని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే వర్సిటీల్లో విద్యావేత్తలను వీసీలుగా నియమించామన్నారు. హైదరాబాద్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన స్పష్టంగా ఉన్నా ఆ విషయాన్ని మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పన్ను వసూలు సంస్థలుగా మారిపోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. పద్మావడ్డల విషయంలోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం సిఫారసు చేసిన గద్దర్, చుక్కారామయ్య, అందెశ్రీ, గోరెట్టి వెంకన్న, జయధీర్, తిరుమలరావు పేర్లు కనీసం పరిగణలోకి తీసుకోలేదన్నారు. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీలో ఉన్నవాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. సినీ రాజకీయ రంగాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్లో బాలకృష్ణ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైనందుకు అభినందించారు. 15 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా వేలాది మందికి వైద్య సేవలు అందించారని కొనియాడారు. పద్మభూషణ్ ఒక బిరుదుగా కంటే బాధ్యతగానే భావిస్తున్నారని బాలకృష్ణ అన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, కుటుంబ సభ్యులు, హిందూపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని కోరారు. ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి, శాసనసభ్యుడిగా 3వ గెలవడం, నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా చిన్న విన్నపం, కిషన్ రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అందరి కోరిక, కేవలం ఆయన అభిమానులే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది. చిన్న వయసులో ఉన్నప్పుడే లవకుశ సినిమాతో వారు ఏ రకంగా నటించి అందరినీ అలరించారో మనకందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ గత 15 సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కలిగించారో మనకందరికీ తెలుసు. పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అనేతున్నదో భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో పనితీరు నివేదికలు ఇంకా ఇవ్వని మంత్రులు త్వరగా వాటిని అందించాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గత 7 నెలలుగా మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు, శాఖపరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలపై సీఎం కార్యాలయం నివేదికలు కోరింది. నిర్ణయాల అమలు, పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు తదితర సమాచారాన్ని 6 నమూనాల ద్వారా ఇవ్వాలని ఆదేశించింది. ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు 1 కంటే ఎక్కువగా ఉంటే విడివిడిగా సమాచారం ఇవ్వాలని సూచించింది. కొందరు మంత్రులు మాత్రమే నివేదికలు ఇవ్వడంపై ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నివేదికలు ఇవ్వని మంత్రులకు సీఎంఓ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ విచారణ సమయంలో దాడి చేసిన నిందితుల గుర్తింపు పరేడ్ పూర్తయింది. గుంటూరు జిల్లా కారాగారంలో జిల్లా కోర్టు న్యాయాధికారి సమక్షంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించినట్లు రఘురామ తెలిపారు. గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించామన్నారు. ఈ కేసులో A1, A2ను విచారణకు పిలవకపోవడంపై రఘురామకృష్ణరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభావతి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో తాను ఇంప్లీట్ కానున్నట్లు రఘురామ చెప్పారు.
తెలిపారు. ఈ కేసులో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ను కూడా ప్రశ్నించాలని రఘురామ డిమాండ్ చేశారు. ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. అన్నపక్షాలు ఎమ్మెల్యేగా చాలామంది అవుతున్నాడని గుడివాళ్ళలో అందరూ అంటున్నారు. అప్పట్లో సిఐడి ఆఫీసులో సునీల్ కుమార్ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇతను డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. అంత అత్యంత ఆత్మీయుడని చెప్పి సిఐడి ఆఫీస్ అంతా అనుకుంటాం నాకు చెప్పడం కూడా జరిగింది. ఆ 1-2 ఇంతవరకు ఇప్పుడు దాకా ప్రశ్నించలేదనే మీ ప్రశ్నకు మటుకు నా దగ్గర సమాధానం లేదు. భారీ విధ్వంసాన్ని సృష్టించే 2000 పౌండ్ల బరువున్న బాంబులను ఇజ్రాయెల్కు సరఫరా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపారు. ఈ ఏడాది మేలో వీటిని ఇజ్రాయెల్కు సరఫరా చేయకుండా బైడెన్ అడ్డుకోగా ఆ నిర్ణయాన్ని ట్రంప్ పక్కన పెట్టారు. రానున్న రోజుల్లో దాదాపు 1800 MK-84 బాంబులను ఇజ్రాయెల్కు అమెరికా సరఫరా చేయనుంది. వీటిని బంకర్ బస్టర్లు అని కూడా అంటారు. ఈ బాంబులను జనావాసాలపై వాడుతున్నారని ఆందోళనలు వ్యక్తం కావడంతో గత ఏడాది మేలో బైడెన్ సరఫరాను నిలిపేశారు. MK-84 సరఫరాను పునరుద్ధరిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న సందర్భంగా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ జోర్డాన్, ఈజిప్ట్, అరబ్ దేశాలు మరింత మంది పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని సూచించారు. ఇజ్రాయెల్ కొనుక్కున్నందుకే వారికి 2000 పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వీటి కోసం ఇజ్రాయెల్ సుదీర్ఘ కాలం పాటు వేచి చూస్తోందన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ఊహించని కోణం బయటపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. విచారణలో భాగంగా సైఫ్ ఇంటిని పరిశీలించిన మహారాష్ట్ర సిఐడి దర్యాప్తు బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. అయితే వాటిలో ఏవి కూడా నిందితుడు షరీఫుల్ ఇస్లాం ఫింగర్ ప్రింట్స్తో సరిపోలడం లేదని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కేసు విచారణ కోసం ముంబై పోలీసులు సైఫ్ అలీఖాన్ రక్త నమూనాలు, దాడి జరిగిన రోజు నిందితుడు షరీఫుల్ ఇస్లాం ధరించిన దుస్తులను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. కత్తితో దాడి చేసినప్పుడు సైఫ్ రక్తం నిందితుడి బట్టలపై పడినట్లు తెలుస్తోంది. నిందితుడి దుస్తులపై ఉన్న రక్తపు మరకలు సైఫేనా కాదా అని నిర్ధారించేందుకు దుండగుడి దుస్తులు, సైఫ్ రక్త నమూనాలను ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు.